తేదీ గుంటూరులో జరిగిన విషయానికి ఈ రోజు ప్రభుత్వం మేల్కొని ఎంత హడావిడి చేస్తుందో మనం అందరం కళ్ళారా చూస్తాం. మేల్కొని హడావిడి చేయడం ఏంటంటే ఒక సంఘటన జరిగింది, వీడియోలు బయటకు వచ్చింది, దారుణమైన సంఘటన. మేమే చెప్తున్నాం, మేము ఒప్పుకుంటున్నాం కదా, ప్రభుత్వమే చెప్తుంది ఇలాంటి సంఘటన జరగకూడదు, ఇలా చాలా తప్పిది. అది పార్టీకి సంబంధించిన నాయకుడైనా సరే ఈ సంఘటన ఇలాంటి సంఘటన జరగకూడదు, మనం చేయకూడదు, చాలా దారుణమైన సంఘటన. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అందరూ స్పందించారు. అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు, అతను అరెస్ట్ చేశారు, లోపలేశారు. మరి ఏం చేయాలి? నువ్వేం మాట్లాడుతున్నావు, నీకైనా అర్థమవుతుందా? మాట్లాడు, ఇంకా మాట్లాడు. జూలై 13వ తేదీ జరిగిన ఆ ఇన్సిడెంట్ అనేది ఒక మహిళ మీద జరిగింది కాదు, అది ఓవరాల్ ఒక చట్టం, పోలీస్ వ్యవస్థ ఎలా దిగజారిపోయిందో దానికి నిదర్శనంగా, మానవత్వం లేదు అనడానికి నిదర్శనంగా జరిగిన ఇన్సిడెంట్. అసలు ఒక చిన్న వాటర్ పైప్ కనెక్షన్ కోసం జరిగిన గలాటాలో తెలుగుదేశానికి సంబంధించిన మల్లెల వెంకటరమణమూర్తి 21 డివిజన్ లో ఉన్న నాయకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక మహిళని బట్టలన్నీ ఊడదీసి మూత్రం పోయేంత వరకు, అంటే బాత్రూమ్ పోయేంత వరకు కొట్టారు. అంటే ఎంత ఘోరంగా కొట్టుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. చిన్న విషయం, ఆ సంఘటన ఎవరు సమర్థించలేదా అంటున్నా. నువ్వు మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు అని ఒక్క ఆయన చెప్తున్నావు కదా, మేమేం దానికేం కాదనట్లేదు. ఇమీడియట్ గా పార్టీ చర్యలు తీసుకుంది. ఒక సంఘటన జరిగింది, సంఘటన గల కారణం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు అని తెలియగానే పార్టీ సస్పెండ్ చేసింది, కేసులు పెట్టారు, లోపలేశారు.